నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నెల రోజుల్లోని రెండవసారి చిరుతపులి కనిపించడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ, కొండాపూర్ మధ్య గల అటవీ ప్రాంతంలో చిరుతపులి కనిపించడంతో కలకలం రేగింది. ఆర్గొండకు చెందిన నలుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై కొండాపూర్ వెళ్తుండగా గూడెంబాగు వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను చూసి భయపడ్డారు. గత నెల రోజుల వ్యవధిలోనే ఈ రెండోసారి చిరుత కనిపించడం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాలు కలిపే ప్రధాన రహదారి ఈ అటవీ మార్గం గుండానే సాగుతోంది. దీంతో నిత్యం వందల సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తారు. ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించారు. వాహనదారులు ఆర్గొండ, కొండాపూర్ రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ అటవీ ప్రాంతంలో చిరుతతో పాటు ఎలుగుబంటి కూడా సంచరిస్తుందని అధికారులు తెలిపారు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు. మొత్తం అర్థమైంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి కోట్లాది రూపాయలతో ఐపీ పెట్టి పరారయ్యాడు. రైతుల వద్ద మొక్కలు కొనుగోలు చేసి కోట్ల బకాయిలు పెట్టడంతో పాటు అధిక వడ్డీ ఆశ చూపి పలువురి నుంచి అప్పులు తీసుకున్నాడు. వ్యాపారి మొత్తం 4 కోట్లకు పైగా టోకరా వేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో దశాబ్ద కాలంగా వడ్డీ వ్యాపారం చేస్తూ చలామణి అవుతున్న ఓ వ్యాపారి కోట్లాది రూపాయలతో ఐపీ పెట్టి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా మండల పరిధిలోని 10 గ్రామాలతో పాటు పక్క మండలంలో కూడా రైతుల వద్ద నుంచి మొక్కలు కొనుగోలు చేసిన సదరు వ్యాపారి వాటికి చెల్లించాల్సిన డబ్బులు ఎగ్గొట్టాడు. రైతులకు సుమారు 2 కోట్ల వరకు బకాయి పడినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయా గ్రామాల్లోని పలువురు వ్యక్తులకు అధిక వడ్డీ ఆశ చూపి వారి నుంచి కూడా భారీగా అప్పులు తీసుకున్నాడు. రైతులు ప్రజల నుంచి తీసుకున్న అప్పులు కలిపి మొత్తం 4 కోట్లకు పైగానే ఇవ్వాల్సి ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు పరారై కొన్ని రోజులు కావస్తున్నప్పటికీ బాధితులు ఎవరు ఇప్పటి వరకు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. గతంలోనూ అధిక వడ్డీ వివాదాల్లో చిక్కుకున్న ఈ వ్యాపారి ఇంటిపై పోలీసులు అప్పట్లో దాడి చేసి పట్టా, పాస్ పుస్తకాలను, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంలను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. సీసీ కెమెరాలు, రికార్డుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా కలెక్టర్ గోదాంలోని భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గోదాం పరిసర ప్రాంతాల భద్రత, రికార్డుల నిర్వహణ, ఈవీఎంల సీలింగ్ ప్రక్రియ తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను అదనపు కలెక్టర్ గిరి పరిశీలించారు. ఇంటింటి సర్వే, ఓటరు నమోదు, మార్పులు చేర్పుల ప్రక్రియను తనిఖీ చేశారు. అధికారులు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 46, 47 వార్డుల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియను అదనపు కలెక్టర్ గిరి గురువారం పరిశీలించారు. వార్డులను సందర్శించిన అదనపు కలెక్టర్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న తీరును సమీక్షించారు. బిఎల్ఓలు నిర్వహిస్తున్న పనులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ, తహసీల్దార్ హిమబిందు, స్థానిక కౌన్సిలర్ గిరిగంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS, MD, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు జీఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన త్రినేత్ర టీ పాయింట్ అండ్ బేకరీని స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రమణారెడ్డి రిబ్బన్ కత్తిరించి షాప్ ను ప్రారంభించారు. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ స్వయంగా వచ్చి తమ వ్యాపార సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే రమణారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. త్రినేత్రి బేకరీ అండ్ టీ బంక్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్కు కాటిపల్లి రమణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వచ్చి ఈ ప్రోగ్రాంను విజయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నారు. మరియు పైడి ఎల్లారెడ్డి సారు ఆయన జపాన్ పోవడం వలన వాళ్ళ కొడుకు సాయి గారు వచ్చి ఆయన కూడా ఓపెన్కు రావడం చాలా సంతోషం జరిగింది. నేను పిలిచినందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎల్నినో కారణంగా ఈసారి తెలంగాణలో వర్షపాతంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. జూన్, జూలై నెలల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కామారెడ్డి, నిజామాబాద్ లాంటి జిల్లాలో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎల్నినో వ్యవసాయంపై, విద్యుత్ ఉత్పత్తితో పాటు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపనుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర అనిశ్చితి నెలకొంటోంది. కరువు పరిస్థితులు, అసాధారణ వర్షాలకు ఇదే ప్రధాన కారణం. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల భారతదేశంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడి సాధారణ కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో కూడా వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని రైతులు విత్తనాలు వేయడానికి, పంటలు సాగు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇది నేరుగా వ్యవసాయంపైనే కాకుండా జల విద్యుత్ ఉత్పత్తిపై, తాగునీటి లభ్యతపై, ఇక సామాన్యుడి వంటింటి బడ్జెట్ పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. అధికారులు ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో వీధి కుక్కల బీభత్సం కొనసాగుతోంది. ఒకే రోజులో 6గురిపై కుక్కలు దాడి చేయడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది.
2 రోజులుగా వరుసగా దాడులు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు తీవ్ర రూపం దాల్స్తోంది. ఒకే రోజులో 6గురిపై వీధి కుక్కలు దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొంది. దాడుల్లో కొందరికి కాళ్లపై మరికొందరికి చేతులపై గాయాలయ్యాయి. గాయపడిన బాధితులు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో గత 2 రోజులుగా వీధి కుక్కలు ప్రజలపై వరుసగా దాడులకు పాల్పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వీధి కుక్కల బెడదతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చిన్నారులను పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారని తెలిపారు. పెద్దవారిపైన కుక్కలు దాడి చేస్తున్నాయి. పరిస్థితి మరింత విషమించకముందే అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బర్రెల మేపంగా ఉంచేసి పట్టింది కుక్క కాళ్ళకు పడిచేసింది. అది బయట కట్ట రెడీగా ఉంది కాబట్టి అంత పూర్తి చేస్తుంది. చెప్పాను బర్రెల మేపంగా ఉంచేసి పట్టింది కుక్క కాళ్ళకు పడిచేసింది. ఈయన మనుషులు చిన్న పొరగలా కలుస్తారు, పెద్ద పొరగలా కలుస్తారు. మంచిగా అయితే మంచిగా చచ్చిపోతే ఏం చేస్తాం? సాలూరా మండల కేంద్రంలో పిచ్చి కుక్కలు చాలా ఎక్కువైపోయినాయి. ఈరోజు ఇప్పుడే మా ఇంట్లో మేస్త్రి పని చేయడానికి వచ్చిన ఒక కూలి అతనికి ఇంట్లోకి వచ్చి వాకిట్లోకి వచ్చి కరిసింది. అలాగే నేను హాస్పిటల్ తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన వెంటనే ఇంకొక తను కూడా వచ్చిండు. అప్పటికే హాస్పిటల్ వాళ్ళు అంటున్నారు ఇప్పటి వరకు ఇది 6వ కేసు. ఇలా చాలామంది గరుస్తున్నాయి కుక్కలు. మరి జంతు ప్రేమికులు కుక్కలకు చంపద్దు అంటున్నారు, మనుషులకు చంపచ్చా? మరి సాలూరులో అయితే చాలా ఎక్కువైపోయినాయి. దీని మీద అధికారులు కూడా స్పందిస్తలేరు. చిన్నపిల్లలు కూడా ఆడుకుంటున్నారు రోడ్డు మీద. చిన్నపిల్లలు అయితే చాలా భయం వేస్తుంది. వాళ్ళకు స్కూల్కి పంపాలంటే, బయట ఎక్కడైనా తీసుకుపోవాలంటే భయం వేస్తుంది. పెద్దవాళ్ళకి ఇట్లా కరుస్తున్నాయి. అయితే చిన్నపిల్లలకైతే చంపేస్తాయి అవి. అసలు పడితే ఇట్లా వదులుతలేవు. 4 కొడితే కూడా వదులుతలేదు కుక్క అది. ఇప్పుడు నేను చూసిన మా ఇంట్లోనే. మరి దీని మీద అధికారులు సరైన చర్యలు తీసుకోండి, స్పందించండి. సర్పంచ్ గారు మీకు కూడా చెప్తున్నాను, దీని మీద చర్య తీసుకోండి. లేకపోతే ఇప్పుడు ఈ ఒక్కరోజే 6గురిని గరిసింది అది. మరి రేపటి వరకు ఏం చేస్తుందో తెలుస్తలేదు. భయం వేస్తున్నది మాకైతే. బయట తిరగాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చే టైం పిల్లలు. అయితే కుక్కల్ని చంపితే కేసులు అంటున్నారు. మరి అవే కుక్కలను మనుషులను చంపుతున్నాయి కదా, మరి మనుషులను చంపచ్చా? దీని మీద ఆలోచించండి మీరు. జంతు ప్రేమికులు కానీ, అధికారులు కానీ, గ్రామ సర్పంచ్ గారు కానీ, గ్రామ పెద్దలు కానీ ఆలోచించి చర్యలు తీసుకోండి దీని మీద. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.